నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రయాగరాజ్ విశేషాల గురించి అయితే చెప్పుకుందాము. మేము ఎలా వెళ్ళాము, అక్కడ ఏమేమి చూసాము అన్నీ మీకైతే వివరంగా చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ట్రైన్ అయితే వచ్చేసిందండి, 11 o'clock ట్రైన్. మేము 9:45 వరకే స్టేషన్కి వచ్చేసాము. అందరం ఎక్కేసి ఎవరి సీట్స్ దగ్గర వాళ్ళు సెటిల్ అయ్యాక లగేజ్ అంతా సర్దుకున్నాక ఇంకా గేమ్స్ స్టార్ట్ చేసాం. మేమైతే యూనో మెర్సీ గేమ్, ఇంకా కార్డ్స్, తంబోలా, ఈ 3 గేమ్స్ అయితే తీసుకెళ్ళాము. యూనో మెర్సీ గేమ్ ఆడిన తర్వాత లంచ్ చేశారు అందరూ. లంచ్ అయ్యాక తంబోలా గేమ్ ఆడారు, మనీ పెట్టేసి ఈచ్ 10 రూపీస్. అంతలోనే ఈవినింగ్ అయింది. సో ఆ రోజు మేము ట్రైన్లో జర్నీ చేసే రోజు మా అన్నయ్య బర్త్డే. సో నాగ్పూర్ వచ్చే ముందే మేము కేక్ ఆర్డర్ పెట్టాము. నాగ్పూర్ వచ్చిన తర్వాత డెలివరీ బాయ్ వచ్చేసి కేక్ ఇచ్చేసాడు. సో అందరం సెలబ్రేట్ చేసాము. చాలా బాగా జరిగింది. ట్రైన్లో ఫస్ట్ టైము, అసలు గుర్తుండిపోతుంది. సో కేక్ కటింగ్ అంతా అయిపోయాక అందరూ డిన్నర్ చేశారు, పడుకున్నాము. యాక్చువల్గా మార్నింగ్ 10:30కి రైట్ టైము, కాకపోతే 2 hours ట్రైన్ లేట్. మేము దిగేసరికి 1 అయ్యింది. సో అక్కడే కేక్ కట్టింగే ఆల్మోస్ట్ ఒక 1 hour పట్టింది. కేక్ కట్ చేసి అందరికి తినిపించి అందరు తినేసరికి ఒక 1 hour అయింది. సో మెల్లగా అయిపోయింది. చాలా బాగా టైంపాస్ అయింది దానివల్ల, లేకపోతే చాలా బోర్ కొట్టేసేది. అసలు గేమ్స్ ఆడారు బట్ చాలా బోర్ వచ్చేసి, చాలా టైం కదా, 1.5 day ఆల్మోస్ట్ ట్రైన్లోనే. మార్నింగ్ 11 o'clock ఎక్కాము, మళ్ళీ నెక్స్ట్ డే 1 o'clock దిగాము. సో ఫుల్ టైం అంతా అక్కడ డే మొత్తం ట్రైన్లోనే. ఇంకా అందరూ వెయిట్ చేశారు ఎప్పుడు వస్తుందని. మార్నింగ్ కొంచెం లేట్గా లేసారు అందరూ, ఎలాగో ట్రైన్ లేట్ కదా. లేట్గా లేసి ఫ్రెష్ అప్ అయ్యేసి తీసుకెళ్ళిన ఫుడ్లో కాస్త చపాతీలు మిగిలితే అందరూ మనిషికి 2 అలా తినేసి రిలాక్స్గా కూర్చున్నారు. అప్పుడు 1 o'clock వచ్చేసింది. లంచ్ అయితే స్కిప్ అయింది ఆ డే రోజు. మేము ట్రైన్ దిగిన వెంటనే హడావిడి అయిపోయిందంతా. ఈగర్గా వెయిట్ చేశారు అందరు, ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. కూర్చొని అలసిపోయి రానే వచ్చేసింది మార్నింగ్. ఇది ప్రయాగ్రాజ్లో ఇది ప్రయాగ్రాజ్లో యమునా నదిపై ఉన్న బ్రిడ్జ్. వచ్చేసాము ఆల్మోస్ట్ లోపల స్టేషన్కి వచ్చాక ఆల్మోస్ట్ 1 hour పట్టింది. దిగి వెంటనే వెళ్ళిపోయామండి వెహికల్కి ఫోన్ చేశారు, అక్కడికైతే వచ్చేసింది. మేము వచ్చేసి 8th platform మీద దిగాము. నడవడం పెద్దగా ఏం లేదు, జస్ట్ ఒక 1/2 kilometer లాగా ఉంటుంది. బయటికి వచ్చాక టికెట్ కౌంటర్ అండి అది అక్కడ. సో అక్కడ వెళ్ళాక అస్థికలు గంగలో కలిపే కార్యక్రమం అంతా పూజ జరిపిస్తున్నారు అయ్యగారు. ఇతని పేరు నారాయణ శాస్త్రి. తెలుగు వాళ్ళే, తెలుగులో అన్నీ చేశారు, తెలుగులో మాట్లాడారు, అన్ని తెలుగులోనే చేశారు. బాగా జరిగింది. ఫస్ట్ వాళ్ళ ముగ్గురిని స్నానాలు చేసి రమ్మని తర్వాత పూజా కార్యక్రమం అంతా చేశారు. అది అయిపోయాక అందరినీ కలిసి అందరూ స్నానం చేయమని చెప్పారు. అందరం అయితే గంగ దగ్గరికి వెళ్ళాము. అక్కడ బోట్లో ఇక్కడ పూజా కార్యక్రమం అంతా అయిపోయాక యాక్చువల్గా అయ్యగారికి బట్టలు పెట్టాలంట. పంచ ఇంకా చీర ఒకటి అమ్మవారికి, అంటే వాళ్ళ వైఫ్కి అట్లా బట్టలు, ఇద్దరు భార్యాభర్తలకి బట్టలు పెట్టాలంట. మేము తీసుకెళ్ళలేదు, కొత్తవి ఒకటే, అంటే ఓన్లీ పంచ మాత్రమే తీసుకెళ్ళాము. పంచ ఇంకా టవల్ అదే పెట్టేశాము, మిగతా డబ్బులు ఇచ్చేసాము. సో వెళ్ళి స్నానం చేసి రమ్మన్నాడు. వాళ్ళే బోట్ మాట్లాడారు, అక్కడ దగ్గర ఇంకొకరు ఉన్నారు, అతను తీసుకెళ్ళాడు. పర్ హెడ్ 30 రూపీస్. గంగ మధ్యలోకి తీసుకెళ్ళేసి మునిగి మళ్ళీ రావాలి. వాళ్ళు ఎంత సేఫ్టీగా చేశారంటే దాన్ని చుట్టూ పడవలు పెట్టి మధ్యలో దానికి చుట్టూ నెట్ పెట్టేసి అందులో మునిగిపోయినా కూడా ఎటు వెళ్ళకుండా అందులోనే స్టక్ అయ్యేలాగా చేశారు. మిడిల్లోకి తీసుకెళ్ళాడు గంగా. చుట్టూ చూడండి, ఇక్కడ యమునా నది ఇంకా గంగా నది తేడా తెలుస్తుంది. బ్లాక్గా ఉండే కొంచెం నల్లగా కనబడుతుండే వాటర్, అది వచ్చేసి యమునా నది.
కొంచెం వైట్గా కనబడతాయి వాటర్, లేయర్ కనబడుతుంది. నేను షార్ట్ వీడియో ఒకటి పెట్టాను చూడండి మీరు, అందులో అయితే కనబడుతుంది. అదైతే గంగా నది. ఇట్లా ఫోటోలో చూస్తుంటే తెలిసిపోతుంది. ఒక టైం ఆఫ్ కొంచెం మిడిల్లోకి వెళ్ళాక తెలిసిపోతుంది. అవన్నీ అవేనండి. మూడు పడవలు ఇట్లా అక్కడొకటి పెట్టేసి అక్కడికి తీసుకెళ్ళేసి అక్కడ ఒక్కొక్కరిని మునిగిపిస్తున్నారు ఇట్లా మిడిల్లో. చాలా లోతుంటుందట, అది చాలా పెద్దగా ఉంది గంగనైతే. ఇంకా వర్షాకాలంలో ఇంకా ఎక్కువ వాటర్ వస్తాయి అనుకుంటా. కుంభమేళా సమయంలో స్నానాలు చేసింది ఇక్కడేనండి. చాలా చాలా పెద్దగా మొత్తం అసలు ఎక్స్టెండ్ చేశారు. చూసారు కదా అక్కడ పక్కన నెట్ కనబడుతుంది. ఇలా మధ్యలోకి తీసుకెళ్ళి ఇద్దరిని మునిగిపిస్తున్నారనమాట. ఇక్కడ లోతు చాలా ఉంటుందంట. సో నెట్ కట్టి జాగ్రత్తగా అందులో మునగమని చెప్తున్నారు. అక్కడ కింద చెక్ అయితే వేశారండి. సో అందుకే ఈజీగా మునగడానికి వచ్చింది. అందరి స్నానాలు అయిపోయాక మళ్ళీ బోట్లో వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఒడ్డుకి వెళ్ళాక అక్కడ డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని అక్కడైతే దగ్గర ఆ నదికి దగ్గర అమ్మవారి శక్తిపీఠం అయితే ఉంది, అలోపి శంకరీదేవి మాతా టెంపుల్. అదైతే దర్శించుకున్నాము. చూస్తున్నారు కదా ఇక్కడ మాత ఎలా ఉంటుందంటే శక్తిపీఠము. ఇక్కడ శక్తిపీఠం దగ్గర హ్యాండ్ అన్నమాట. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాల్లో ఒక్కొక్క భాగము ఒక్కొక్క శక్తిపీఠంగా ఉంటుంది కదండి. ఇక్కడైతే హ్యాండ్ యొక్క శక్తిపీఠం అనమాట. సో చాలా బాగుంది. ఎర్రటి క్లాత్ కప్పి ఉంటుంది. నెక్స్ట్ అయితే హనుమాన్ టెంపుల్ అండి. ఇక్కడ హనుమాన్ టెంపుల్ వీడియోలో చూస్తున్నారు కదా, ఇట్లా పడుకున్నట్టుగా ఉంటుంది హనుమాను. నెక్స్ట్ వచ్చేసి నాగవాసుకి టెంపుల్ అండి. ఇక్కడ ఆ ఊరి వాళ్ళంతా పిండ ప్రదానం చేసేలా ఉన్నారు. మొత్తం మేము వెళ్ళినప్పుడు అంతా అదే, అందరూ చాలామంది అక్కడ పిండ ప్రదానం చేస్తున్నారు. చూసారు కదా నాగదేవత ఇలా ఉంది. అక్కడ బయట నాగపాములు పెట్టుకొని ఇలా పెట్టుకున్నారు. చాలా బాగుంది ప్రయాగరాజ్ అయితే. తప్పకుండా చూడాలండి ఒక్కసారైనా. ఇదైతే అక్కడ పెయింటింగ్ ఒకటి శివుడిది, చాలా బాగుంది. సో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.